కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడైన ఐగుప్తీయుని ఎంట నుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం నీ పాద సన్నిధి చేరి ఉన్నాం. అలాగనే మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నన్ను బలపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రేరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడైన ఐగుప్తుని ఎంట ఉన్నాడు. ఈయన ఎక్కడుండి వర్ధిల్లుతున్నాడు? తండ్రి ఇంట లేడు. తండ్రి ఇంట నుంచి తన అన్నలు తనను కొట్టి అమ్మివేశారు. ఇతనున్నది ఐగుప్తుని ఇంట ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న అతనికి దేవుడు తోడై ఉన్నాడు. అతను వర్ధిల్లుచూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు ఎక్కడున్నా వర్ధిల్లుతూ ఉండాలి. వారు వర్ధిల్లాలి. వారు ఉన్న చోటు వర్ధిల్లాలి. హల్లెలూయా. ఐగుప్తీయునింటున్నాడు, వాళ్ళు వర్ధిల్లుతున్నారు. అన్నదమ్ములేమో తనను కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేసి ఆఖరికి అమ్మేశారు. తనేమో బానిసగా అమ్మివేయబడ్డాడు, ఐగుప్తీయునింటున్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎందుకని అతనికి తోడై ఉన్నాడు? అతను పాపం జోలికి వెళ్ళలేదు. తన మీద ఎన్ని నేరాలు మోపినా శిక్ష అనుభవించాడు, కానీ తిరుగుబాటు చేయలేదు. దేవునికి లొంగి ఉన్నాడు, కానీ దేవునికి విరోధముగా పాపం చేయలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి నేర్పవలసిన విధి విధానాలు అది తన తండ్రి దగ్గర ఉండి నేర్చుకున్నాడు. తన తల్లిదండ్రుల దగ్గర దేవుని భయాన్ని అతడు నేర్చుకొని ఉన్నాడు కనుక ఆపద్దినమందు అతనికి ఉపయోగపడి దేవుడు అతనికి తోడై ఉండి అతను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలని చూస్తాడు, కానీ ఎవరు పాడైపోవాలని చూసుకోరు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు బాల్య దశ నుంచే వారికి నేర్పాలి. కనుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతను వర్ధిల్లుతూ ఉన్నాడు. నీ బిడ్డలు వర్ధిల్లాలి అంటే నువ్వేం చేయాలి? యోసేపు ఏ రీతిగా పాపమునకు దూరమయ్యాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, పెద్దలను ఎలాగున గౌరవించాడు, పాపాన్ని విడిచి పారిపోయాడు, ఆ రీతిగా వారు ఉండగలిగితే ఎక్కడున్నా వాడు వర్ధిల్లుతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు నీ బిడ్డలను ఆ రీతిగా తయారు చేసుకోవాలి. 2వ ఆయన గురించి చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును. ఎవరి దయలో వర్ధిల్లుతున్నాడు ఆయన? మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాల్య దశ నుంచే తన తల్లి
దేవుని భయమేంటో బిడ్డకు నేర్పింది. పాలు విడిచేటప్పటికి బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెడితే బిడ్డ ఏడవలేదు. అమ్మెనకాలు వస్తానని చెప్పలా, నేను ఇంటికి వస్తానని ఏడవలా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దైవజనుని సమక్షంలో అక్కడ వదిలొచ్చిందో, వదిలిన తల్లి వెళ్ళిపోయింది. కానీ బాలుడైన సమయలు దైవజనునికి పరిచర్య చేస్తూ మందిరంలోనే ఉన్నాడు. కానీ తిరిగి వెళ్తానని ఒక మాట తల్లితో కానీ దైవజనుడితో కానీ దేవునితో కానీ మొరపెట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ అవి మన బిడ్డల్లో ఎందుకు మనం అవలంబించలేకపోతున్నాం? మన బిడ్డలు వర్ధిల్లాలని మనం కోరుకుంటున్నామే, కానీ వర్ధిల్లాలంటే ఏం చేయాలో తెలియదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం కుదరదు. కానీ దేవుడు ఆలకించినా వారు లొంగకపోతే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఎలాగున వర్ధిల్లుతారు? తల్లిదండ్రులు భయం నేర్పారు యోసేపుకి. దాన్ని అవలంబించాడా? పాటించకుండా తన ఇష్టానుసారంగా నడిచాడా? పాటించాడు. పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నేను ఇలాంటి దుష్కార్యం చేయను అని చెప్పాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, బిడ్డ అలాగ ఉండాలంటే దేవుని వాక్యం అతనికి నేర్పాలి కదా. నేర్పకుండా నువ్వు ప్రార్థన చేసే పని ఎలా జరుగుద్ది? బిడ్డలను కూడా ఆ మార్గంలో నడిపించే బాధ్యత దేవుడు తల్లిదండ్రులుగా మనకి ఇచ్చాడు. వాటిని అవలంబింప చేయాలి. చూడండి, ఇంటి దగ్గర కూర్చొని సెల్ ఫోన్లు చూస్తారు. ప్రార్థన వారం రోజులు 4 రోజులు అని చెప్పాను. నేను మధ్యాహ్నం పొద్దున మీటింగ్కి వెళ్ళాను. 3 అయిపోయింది. వచ్చి బాధకు 3 ఎంత అయింది. వచ్చి గబగబా ఇది కండక్ట్ చేసుకుందాం అనుకున్నాం. వీళ్ళు మాట్లాడుకున్నారు, ఇంకా రాలేదు కదా ఎండలో, సరేలే అనుకున్నారు. బాగానే ఉంది. మరి పెందలకాడ రావాలి 7 గంటల కంటే. స్కూల్కి 8ంటికి వెళ్ళాలి. 8:05కి వచ్చి గేట్ వేస్తారా? రానిస్తాడా? ప్రజెంట్ వేస్తాడా? పర్లేదులేమ్మా 7 గంటలకు కదా, నువ్వు 9ంటికి రా అంటాడా? దానికంటే ముఖ్యమైనది కదా దేవుని వాక్యం. ఒకరోజు ఒక వాక్యమే నేర్చుకో. నీకు సంవత్సరం అంతటిలో నిన్ను నడిపించేది ఆ వాక్యమే. నీ వాక్యమే నన్ను నడిపించేది, నీ వాక్యమే నన్ను ఆదరించేది, నడిపించేది, నా త్రోవలకు వెలుగని పాటలు పాడుకుంటాం కాదు. క్రైస్తవుల్లో అబద్ధాలు ఎక్కడొద్దంటే పాటల్లోనే. అర్థమవుతుందా? పాటలు మాత్రం పాడతారు. నీవు లేక నేను లేనయ్యా అని ఇక్కడ పాడతాడు, అక్కడ అది లేక నేను లేనయ్యా అని చల్లని చూస్తాడు. మనం ఇక్కడికి వచ్చి పాటల్లో క్రైస్తవుడు పక్క అబద్ధాలు పాడేది అందులోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1-2 నిమిషాలు నువ్వు ఇన్ని నెలలు సెలవు తీసుకున్నావు, 4 రోజులు దేవుని సన్నిధిని అనుభవించడానికి కూడా. అందుకని నేను అడిగా, మీరు రాగలిగితేనే రండి, లేకపోతే మానేయండి. ఎందుకు మళ్ళీ నేనేం మీటింగ్లు మానుకొని రావాల్సి వస్తుందని. దేవుని వాక్యం ఏమంటుంది? సమూయేలును ఏమంటుంది? అతడు మనుషుల దయందును యెహోవా దయందును వర్ధిల్లుతా ఉన్నాడు. అదేంటండి? దేవుని దయ ఉంటే సరిపోదా? దేవుని దయ ఉంటే సరిపోదా? మరి మనుషుల దయ కూడా కావాలి. మనం ఎక్కడ నివసిస్తున్నాం? మనుషుల మధ్య నివసిస్తున్నాం. చూడండి, ఆ పిల్లోడిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. అసలు ఆ పిల్లోడిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తాడు. అలాంటి కొడుకు నాకెందుకు లేడని నేను బాధపడుతున్నాను అనుకుంటే ఒక తండ్రి అనుకోగలిగే అంత ఇదిగా దేవునిలో ఎదగగలగాలి. మనమే వాళ్ళకి లేదండి ఆడికి పని ఉందండి, లేదండి ఆడు రేపు అక్కడికి వెళ్ళాలండి, లేకపోతే రేపు వెళ్ళిపోతున్నాడు కదా, ఈ 2 రోజులన్నా హ్యాపీగా గడపనండి అని అనుకుంటాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం అంటూ ఉంది. ఒకరోజు వచ్చి 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపినంత మాత్రంలో మనమేమి ఆస్తులు కోల్పోము. ఇది బ్రతికించేది, నడిపించేది, నీ జెహోవాకు బలాన్ని ఇచ్చేది, నిన్ను బలపరిచేది, త్రోవలకు వెలుగు, జ్ఞానమునిచ్చేది, వివేచనిచ్చేది, తెలివినిచ్చేది, నేను నడిపించేది ఇదిరా బాబు అని చెప్తే మాకు కుదరదలే అని అంటే అట్ట కుదురుద్ది. ఎలాగనో వర్ధిల్లుతా ఉన్నారు వీళ్ళు. చూడండి ఏమంటుంది వాక్యము? బాలుడగు సమయంలో ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతా ఉన్నాడు. ఎలాగనో వర్ధిల్లుతా ఉన్నాడు? చూడండి, దైవజనుడైన ఏలీ సమక్షంలో దైవజనుడు యెహోవా దేవుడు దైవజనుడితో మాట్లాడతలేదు, కానీ బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. పడుకొని దేవుని మందిరంలో ఉన్న దైవజనుడితో మాట్లాడట్లా. దైవజనుడు బిడ్డ పరిచర్య చేస్తూ ఆ ప్రదీపం ఆరిపోకుండా వెలుగుతా నూనె పోస్తూ కనిపెట్టుకుని ఉన్న
బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఎంత దీవెనకరమైన విషయం చూడండి. అతను ఆస్తులు సంపాదించట్లే, అక్కడ దైవజనుడి దగ్గరే ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, సేవ చేసుకుంటా అతడు వర్ధిల్లుతున్నాడు అని అంటే సంపాదన లేదు, అక్కడ దేవునిలో ఎదుగుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దైవజనుడితో దేవుని మాట్లాడట్లేదు, కానీ బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎంత భక్తిని బాల్య దశలో అతను ప్రదర్శిస్తున్నాడో చూడండి. అందుకని దేవుని దయందును మనుషుల దయందును అతడు వర్ధిల్లుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు వర్ధిల్లాలని కోరుకుంటాం. వారు ఏ రీతిగా ఉంటే వర్ధిల్లుతారో దేవుని వాక్యం తెప్పి వాళ్ళని ఆ రీతిగా నడిపిస్తే వారు వర్ధిల్లుతారు. కానీ నేను ఉన్నానులే, నువ్వు వెళ్ళిపోరా, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకొని నేను ప్రార్థన చేస్తానంటే కుదరదు. అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? తల్లి ప్రార్థన చేసింది, దేవుడు గర్భం తెరిచాడు. తల్లి తెరిచిన గర్భాన్ని, కనిన బిడ్డను దేవుని సన్నిధిలో జాగ్రత్తగా పెంచి తీసుకొచ్చి మళ్ళీ దేవునికి అప్పచెప్పింది. దాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి అతను వర్ధిల్లాడు. అలాగనే యాకోబు కుమారుడైన యోసేపు దేవుని భయములో అతను నేర్చుకున్నాడు, దాన్ని అవలంబించాడు కనుక అతను వర్ధిల్లాడు. తర్వాత మూడో ఆయన్ని చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి ఎవరా ఉన్నారంట? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుకే అతను అంతకంతకు 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 వర్ధిల్లుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అందరినీ సైన్యంలో జాయిన్ చేశాడు, ఉద్యోగాలు ఇప్పించాడు, కానీ బిడ్డోడు మాత్రం తీసుకెళ్ళి గొర్రెల కాపరిగా పెట్టాడు. ఈయన సనుక్కోలేదు, తల్లిని తండ్రిని ద్వేషించలేదు. ఏంటి అని అనలా. అక్కడ కూడా దేవుణ్ణి కొనియాడుతూ కీర్తనలు రాసుకున్నాడు, దేవుని సన్నిధిని గడుపుతున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు, నీవు నాకు తోడై ఉండు అంటున్నాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు నా పట్ల జరిగించాడని ఎన్నో కీర్తనలు రాసుకున్నాడు. 6 మూరల జానుడున్న గొల్యాతును జయించడానికి బాలుడైన దావీదు వెళ్ళి జయించుకొని తీసుకొచ్చాడు. ఎందుకని? దేవుడు అతనికి తోడై ఉండి అతడు వర్ధిల్ల చేశాడు కనుక, దేవుని సన్నిధి అతనితో ఉంది కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లుచు ఉండను. నువ్వు వర్ధిల్లాలని నీకుంటే, వాళ్ళు ఏ రీతిగా నడిచారో నువ్వు ఆ రీతిగా నడిస్తే నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి, మాకు ఉన్నారులే, ఇదిగో వాళ్ళకు ఉత్తరం రాసే, ఇదిగో పలానా సమస్య ఉంది, లేకపోతే పలాంది ఉంది, నాకు ప్రార్థన చేయండి అని అక్కడ పనిపేసినంత మాత్రం పని జరగదు. నువ్వు ఉండాలిగా. వీళ్ళందరూ అట్లా చేశారా? వాళ్ళు అనుసరించి నడిచారు కాబట్టి వర్ధిల్లుతున్నారు. ఆ రీతిగా మనం ఉండగలిగితే దేవుడు తప్పక మనలను వర్ధిల్ల చేస్తాడు. మనం వర్ధిల్లాలంటే కొన్ని విషయాలు చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని 1 సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు వర్ధిల్లడానికి గల కారణం, అలాగే మనం వర్ధిల్లాలంటే మనం కూడా ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు పొందును. అర్థమవుతుందా? ఇప్పుడు ఇటు చూడండి మీరు. అతిక్రమములు దాచిపెట్టువాడు, అతిక్రమం అంటే నీ తల్లిదండ్రులను గౌరవించకపోయినా అతిక్రమమే, పెద్దలను గౌరవించకపోయినా అతిక్రమమే, దేవుని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన అతిక్రమమే, ఇతరులను ప్రేమించకపోయినా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం అంటా ఉంది. లేదా నువ్వేదైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నావు, ఏదైనా చూడకూడని కార్యాలు, చేయకూడని కార్యాలు, నడవకూడని కార్యాలు, ఇలాగ ఏదైనా తప్పు అని నీకు అనిపించి నువ్వు చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఉండి, అయ్యా ఈ దినం ఈరోజు ఇదిగో నాతో చదువుకుంటున్న నా సహోదరుని అనవసరంగా దుష్కార్యంగా మాట్లాడానయ్యా, దయతో నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎలాగన ప్రార్థించాలి? గబుక్కున ఉద్రేకంగా అనేసాను, లేదా నీ తోటి స్నేహితుడు, లేకపోతే నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న నీ సహోదరుడు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న
నిన్ను ప్రేమించే ఎవరినైనా నువ్వు గబుక్కుని ఏదన్నా మాట అనేసావు, ఏదున్నా అతిక్రమము. దేవుని చెప్పిన మాటలు మీరితే అది అతిక్రమం అవుద్ది కదా. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నడితే అది అతిక్రమం అవుద్ది. ఏదైనా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే అప్పుడు నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. దాచుకున్నవాడు ఏమవుతాడు? వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడట? వర్ధిల్లుతాడు. గుర్తుపెట్టుకోండి, అది ఏ కార్యమైనా దేవునికి విరోధమైనది ఏది నువ్వు చేయటానికి వీల్లేదు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన, మోకాళ్ళు వేసిన తర్వాత నువ్వు ప్రార్థించవలసిన విధం ఏంటంటే, ప్రభా నేనైనా అతిక్రమం చేశానా, నీకు బాధ కలిగించానా, నా కుటుంబంలో నా తల్లిదండ్రులకు బాధ కలిగించానా, నా స్నేహితులకు బాధ కలిగించానా, లేదా నా టీచర్లు చెప్పే పాఠాలు నేను అర్థం చేసుకోకుండా అనవసరంగా వారిని ఇబ్బంది పెడుతున్నానా, ఏది ఏ అతిక్రమం నీలో ఉందో మోకాళ్ళు వేసి నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన అది. అప్పుడు నువ్వు వర్ధిల్లగలుగుతావు. దేవుని వాక్యం అంటా ఉంది, ఏమంటుంది? అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న ట్రిక్ నీకు తెలిస్తే చాలు, దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. కనుక మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఏ అతిక్రమం నీలో నీకు తెలియకుండా నువ్వేం చేసావో మొట్టమొదటిగా నువ్వు మోకరించి ప్రార్థించవలసింది అదే. ఏ అతిక్రమం నాలో ఉంది అది నాకు తెలియచేయి ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. నీకు తెలిస్తే ఒప్పుకో, లేదా నాకు తెలియచేయి, దాన్ని ఒప్పుకొని విడిచిపెడతానని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పక నిన్ను వర్ధిల్ల చేస్తాడు. రెండవది చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన నీ మార్గము వర్ధిల్లజేసి నిన్ను చక్కగా ప్రవర్తించెదవు. అర్థమవుతుందా? ఏమంటుంది? దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని నీవు బోధింపక, తల్లి అయితే తల్లిదండ్రులైతే బోధించాలి, దానిలో వాయబడిన వాటన్నిటిని చేయటానికి నీవు జాగ్రత్త పడాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి, నీ మార్గమును వర్ధిల్లు చేసుకుని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. ఇదేమన్నా మొయ్యలేని బరువా? ఏమన్నా మొయ్యలేని బరువా? ఇదేమన్నా మొయ్యలేందా? నువ్వు నేర్చుకొని నీ బిడ్డలకు నేర్చి అలాగ ప్రవర్తిస్తే వాళ్ళు వర్ధిల్లుతారని దేవుని వాక్యం అంటుంది. మొదటగా నువ్వేం చేయాలి? అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, దేవుడు మనకి ఇచ్చిన ఈ గ్రంథాన్ని నువ్వు చదివి నీ బిడ్డలకు బోధించి వాటిని అవలంబించేటట్టు వాటిని దివారాత్రులు ధ్యానించుచు వాటిని నడిస్తే దేవుని వాక్యానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా మనము మన బిడ్డలు వర్ధిల్లుతారు. మూడవది చూడండి, సామెతలు 28:25. సామెతల గ్రంథము 28:25. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవుతారంట? మీరు ఈ రాసుకొని నేను చెప్పే వాటిని రాసుకొని పొద్దున్న లేచి ఒక్క నిమిషం, ఎన్ని క్షణాలు పడుతుంది? ఒక 20 క్షణాలు రాసుకొని అది వాటిని చదువుకుంటే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఏమంటుంది వాక్యం? ఏముంచాలట? నమ్మిక ఉంచాలంటే పొట్ట దగ్గర అట్టిపండు పెట్టు అగరొత్తి ఎట్టడం కాదు. అక్కడ అగరొత్తి ఎట్టడం కాదు. లెగ్గాన్ని వెళ్ళిపోయి క్యాలెండర్లు ఏం రాసిందో ఏలెట్టుకొని చూసుకొని దాన్ని చదువుకొని ప్రార్థన చేయటం కాదు. నువ్వు చేయవలసిన పని ఏంటి? యెహోవా యందు నమ్మిక ఉంచి వారు ఏమవుతారట? మొదటగా నువ్వేం చేయాలి? అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, దేవుడు మనకి ఇచ్చిన గ్రంథంలోని చదువుకొని బోధిస్తూ తల్లిదండ్రులు నేర్చుకొని పిల్లలకు నేర్పి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడుగా ఉండాలి. మూడవది, నమ్మిక ఉంచాలి. మనం చదువుకున్న వాక్యం దేవుడు నాకు నా బిడ్డలకు ఇస్తున్నాడు, నా బిడ్డలను వర్ధిల్ల చేస్తున్నాడు అని నమ్మిక నీలో ఉంటే
నీ బిడ్డలు తప్పక వర్ధిల్లుతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 4వది చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగునట్లుగా. ఏమంటే నువ్వు అడిగింది నువ్వు కొద్దిగా, కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా నీ బిడ్డలు కాదురా బాబు, నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. మన కుటుంబంలో ఎవరుంటాం? తల్లిదండ్రులు, బిడ్డలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మనకు సంబంధించిన వాళ్ళు అందరూ మన కుటుంబంలో ఉంటాం ఆ నివాస స్థలంలో. దేవుడు అంటున్నాడు, ఆ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎంత స్పష్టంగా, సూటిగా, తేటగా, నేను వర్ధిల్ల చేస్తాను మిమ్మల్ని, మీ కుటుంబాలను. ఈ రాత్రి ఏం చేస్తే? నీవు పవిత్రుడివై ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా. పవిత్రుడివై, యథార్థవంతుడివై, నీతిమంతుడివై ఉంటే నీ నీతికి తగినట్లుగా ఆయన ఏం చేస్తాడు? నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా నువ్వు ఉంటే దేవుడు నీ నివాస స్థలాన్ని, నీ బిడ్డలను వర్ధిల్ల చేస్తాడో సూటిగా మాట్లాడుతున్నాడు. 5వది చూడండి, కీర్తన గ్రంథము 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో. ఎక్కడండి? ఎక్కడంట? దేవుని. మరి నువ్వు దేవుని ఆవరణానికి రాకుండా నన్ను వర్ధిల్ల చేయమంటే ఏం చేస్తాడు చెప్పు? ఏమండే, ఈ దేవుని ఆవరణానికి వస్తే ఏమంటే మాయేమని అనుకుంటాడేమో అనుకుంటాం కాదు. నా కోసం రాకూడదు. నేనేమనుకున్నా ఏం నాకేం పర్లేదు. దేనికోసం రావాలి? దేవుని ఆవరణములో నీవు వర్ధిల్లాలంటే తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. ఏమంటుంది వాక్యము? యెహోవా మందిరములో నాటబడిన వారు ఏం చేస్తారండి? నాటబడటం అంటే ఏంటి చెప్పు? ఇప్పుడు ఒక మొక్కను నాటాం, అది అక్కడే ఉంటుందా, వెళ్ళిపోద్దా? తనకిష్టం వచ్చినప్పుడు వస్తుందా? నాటబడిందంటే అక్కడికి వస్తే, ఆ మందిరంలో నాటబడితే అక్కడ వాక్యం అనే నీరు చేత పెంచబడుద్ది. నీటి కాలువల ఎవరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అని. వాళ్ళు పెద్దవాళ్ళై చదువు పూర్తి చేసుకొని చక్కగా మంచి ఫలాలతో వారి కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. ఎక్కడ? మందిర ఆవరణంలో నాటబడినప్పుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారై వర్ధిల్లుతారు. దేవుని సన్నిధికి అందుకు రావాలి నువ్వు. తర్వాత చూడండి, ఆరవదిగా చూడండి, సామెతలు 2:7. సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడంట? నీతిమంతుల నివాస స్థలం వర్ధిల్లుద్ది, యథార్థవంతులు వర్ధిల్లుతారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరుకునేది నీవు మొయ్యలేని బరువేమి కాదు. నీకోసమే ఇవన్నీ రాయించాడు, నీకోసమే ఇదంతా. చివరగా ద్వితీయోపదేశకాండం 7వది, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పన్నులన్నిటి విషయములోను, నీ గర్భఫలం విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూపంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను అన్నిటిలో నువ్వు ఏం పనులైతే చేసుకుంటున్నావు, అది వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, వ్యవసాయమే కానీ, ఏదన్నా కానీ, నువ్వు చేసే పనులన్నిటిలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇవన్నీ నువ్వు అనుసరించి నడుచుకుంటూ వస్తే
దేవుడు తప్పక నువ్వు చేసే ప్రతి పనిని, నువ్వు చదువుకున్న చదువును, నీ నివాస స్థలాన్ని, నువ్వు చేసే పనిని, నువ్వు చేసే వ్యాపారాన్ని అన్నిటినీ ఆయన వర్ధిల్ల చేస్తాడని దేవుడు నీ చేతి పనులు ఏదన్నా కానీ నువ్వు ఏదన్నా చేసుకో, వ్యాపారమే చేయి, ఏదన్నా ఉద్యోగమే చేయి, చదువుకో, ఏదన్నా చెయ్యి, అన్ని విషయాలలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే దేవుడు వర్ధిల్ల చేస్తాడు? మొదటగా ఏం చేయాలి? అతిక్రమంలో దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి నడవాలి. మనం నేర్చుకొని మన బిడ్డలకు వాటిని నేర్పాలి. మూడవది, ఆయన యందు నమ్మిక ఉంచాలి, వారు వర్ధిల్లుతారు. నాలుగవది, పవిత్రుడవై యథార్థవంతుడవై నీ నివాస స్థలాన్ని ఆయన నీ నీతికి తగినట్లుగా, పవిత్రత, యథార్థత, నీతి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. తర్వాత ఐదవది, మందిరములో నాటబడిన వారై ఉంటే వాళ్ళు వర్ధిల్లుతారు. ఆరవది, యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. తర్వాత ఆఖరిగా చివరిదిగా ఏడవదిగా, నీ చేతి పనులన్నిటిలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, భూపంట విషయంలోనూ నీకు మేలు కలుగున్నట్లు నిన్ను ఆయన వీటన్నిటిని అనుసరించి నడుచుకుంటే నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప ప్రభు మనకు, మన బిడ్డలకు, మన సంఘానికి అనుసరించి వర్ధిల్ల చేయునుగాక.